ఫార్ములా కేసు విషయంలో ఒక అప్డేట్ చూద్దాం. ఫార్ములా రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని ఓరియన్ విలాస్ కు వెళ్లిన ఏసీబీ అధికారులు నోటీసులు ఇష్యూ చేశారు. ఈ నెల 9న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఇవాళ ఏసీబీ విచారణకు వచ్చిన కేటీఆర్ తనతో పాటు తన లాయర్లను అనుమతించాలని కోరారు. అయితే ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంతో చివరకు లేఖ ఇచ్చి వెనుతిరిగారు. రేపు హైకోర్టు తీర్పు ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. రేపు ఇదే కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే రేపటి విచారణకు కూడా రాలేనని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఈడీ అధికారులకు లేఖ రాశారు కేటీఆర్. హైకోర్టు తీర్పు వచ్చే వరకు తాను విచారణకు రాలేనని చెప్పారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ క్వాష్ పిటిషన్పై రేపు హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఏసీబీ కేసు కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్పై ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని ఓరియన్ విలాస్ కు వెళ్లిన ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఇవాళ ఏసీబీ విచారణకు వచ్చిన కేటీఆర్ తనతో పాటు తన లాయర్లను అనుమతించాలని కోరారు. అయితే ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంతో చివరకు లేఖ ఇచ్చి వెనుతిరిగారు. రేపు హైకోర్టు తీర్పు ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. రేపు ఇదే కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే రేపటి విచారణకు కూడా రాలేనని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఈడీ అధికారులకు లేఖ రాశారు కేటీఆర్. హైకోర్టు తీర్పు వచ్చే వరకు తాను విచారణకు రాలేనని చెప్పారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ క్వాష్ పిటిషన్పై రేపు హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఏసీబీ కేసు కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్పై ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైతే మోదీతో కొట్లాడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాత బస్తీని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. ఆరాంఘర్ ఫ్లైఓవర్ కు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు రేవంత్. RRR పూర్తయితే తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయని, లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. ఆరాంఘర్ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆరాంఘర్ జూ పార్క్ వరకు నిర్మించిన 23 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తే ఇప్పుడు రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఆరాంఘర్ ఫ్లైఓవర్ అన్నారు. ఎంఐఎం సహకారంతో ఓల్డ్ సిటీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణ చేస్తామని, అభివృద్ధి కోసం అవసరమైతే మోదీతో కొట్లాడతామన్నారు రేవంత్. मोदी जी आप प्रधानमंत्री बनकर 11 साल हो गए, मगर हमारे हैदराबाद में 1 किलोमीटर का भी मेट्रो रेल नहीं बनाया. वो भारतीय जनता पार्टी का और मैं कांग्रेस का. ऐसा सोचे तो काम नहीं होने वाले हैं. जब काम लेना है तो बराबर हिस्सा मांग के लेंगे. वो हिस्सा हमारे हैं, हमारे हिस्सा हम लेकर रहेंगे. इसीलिए मैं मोदी जी से कहा, आप हमारे मेट्रो का परमिशन तुरंत दे दो. जो फ्लाईओवर है एयरपोर्ट को जाने के लिए, वो फ्लाईओवर का नाम पीवी नरसिंह राव का फ्लाईओवर है. ये भी फ्लाईओवर सीधा एयरपोर्ट को जा रहे. परसों जो शहीद हुए जो डॉक्टर मनमोहन सिंह जी का नाम ये फ्लाईओवर के लिए हम रख देंगे. RRR నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయన్నారు రేవంత్ రెడ్డి. RRR పూర్తయితే తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఇప్పుడంతా అభివృద్ధేనన్నారు రేవంత్. మీరాలం చెరువుపై అద్భుతమైన కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తామన్నారు. మూసీని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్. मैं मोदी जी से पूछा, हमारे मूसी का भी आपके पेंडिंग है. आउटर रिंग रोड के साथ साथ आज हम लोग रीजनल रिंग रोड बना रहे. 370 किलोमीटर का रीजनल रिंग रोड हम बना रहे. वो रीजनल रिंग रोड आए तो तेलंगाना में इतना इन्वेस्टमेंट्स आ जाएंगे, तेलंगाना एकदम तरक्की आगे जाने वाले. आज मिरालम टैंक में एक अच्छा केबल ब्रिज बनाने के लिए दुर्गम चरू में आप उधर जाके देखना पड़ रहा है. 2 साल के बाद लोग इधर आएंगे. मिरालम टैंकी के ऊपर
केबल ब्रिज देखने के लिए पूरा तेलंगाना से कोने कोने से लोग आएंगे। ఆరంఘర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సరైన టైంలో నిధులు విడుదల చేసింది తామేనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఫ్లైఓవర్ తామే నిర్మించామని బీఆర్ఎస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న శ్రీధర్ బాబు ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తామని చెప్పారు. अकबर भाई ने मुझे पूछा एक स्किल सेंटर के लिए एक आईटी टावर मलकपेट में पूछे. ये आईटी टावर मलकपेट का जो हिसाब है हम लोग तुरंत मंजूर कर दिए थे, मगर वो वहाँ पर करने वाले थोड़ा विलम्ब कर रहा है. उसके पीछे हम करके वो आईटी टावर बनाएंगे. ये पुराना शहर में रहने वाले हम अपना सॉफ्टवेयर इंजीनियर्स को पूरी तरह एम्प्लॉयमेंट देने के लिए कोशिश भी करेंगे. ఓల్డ్ సిటీకి మరిన్ని ఫ్లైఓవర్లు రావాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మీరాలం మండిలో మెట్రో స్టేషన్ నుంచి చార్మినార్ వరకు స్కైవాక్ ఏర్పాటు చేయాలని కోరారు. గత ప్రభుత్వం ఓల్డ్ సిటీని పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్. ఓల్డ్ సిటీలో ఒలింపిక్ మెడల్ సాధించే ఫుట్బాల్ ప్లేయర్లు ఉన్నారని ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామన్నారు ఓవైసీ బ్రదర్స్. अगर चीफ मिनिस्टर साहब मंजूरी दें तो वहाँ से चार मीनार मॉन्यूमेंट तक एक वॉकवे का प्रपोजल है, स्काई वॉक जिसको बोलते हैं. इससे टूरिस्ट को बहुत बड़ा फ़ायदा होगा और मुझे यकीन है कि जो कमिटमेंट के साथ रेवंत रेड्डी काम कर रहे हैं. तो आपसे मैं अपील करूंगा कि आप ये खुली खुदुब शाह स्टेडियम हो, लाल बहादुर स्टेडियम हो, इन स्टेडियम्स को स्पोर्ट्स के लिए आप डेवलप करें ताकि हम स्पोर्ट्स का फरोग कर सकें. 4 కిలోమీటర్ల పొడవు 23 మీటర్ల వెడల్పుతో 6 లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ ను 799 కోట్ల రూపాయలతో నిర్మించింది జీహెచ్ఎంసీ. ఫ్లైఓవర్ ఓపెన్ తర్వాత బెంగళూరు హైవే నుంచి సిటీ లోపలికి ఈజీ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఎంజీబీఎస్ నుంచి ఎయిర్పోర్టుకు, బెంగళూరు హైవేకు ఈజీగా వెళ్లొచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 37 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు చాంద్రాయనగుట్ట నియోజకవర్గ పరిధిలో 301 కోట్లతో సివరేజ్ ప్రాజెక్టు పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలను రైల్వేలతో కనెక్ట్ చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. రైల్వేల ఆధునికీకరణతో దేశ ముఖ చిత్రం మారబోతోందని చెప్పారు. ఇక కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందన్నారు రేవంత్. 413 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో చెర్లపల్లిలో నిర్మించిన రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని వర్చువల్గా జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో 413 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మోదీ. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కొత్త రైల్వే ట్రాక్లతో పాటు అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. రైల్వేల ఆధునీకరణతో దేశ ముఖ చిత్రమే మారిపోతుందన్నారు మోదీ. सिकंदराबाद, हैदराबाद और काचीगुड़ा पर प्रेशर को बहुत कम करेगा. इससे लोगों के लिए यात्रा और सुविधाजनक होगी. यानी ईज ऑफ लिविंग के साथ साथ ईज ऑफ डूइंग बिजनेस को भी बढ़ावा मिलेगा. साथियों, आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर निर्माण का महायज्ञ चल रहा है. బడ్జెట్లో రైల్వేలకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చర్లపల్లి టెర్మినల్ అత్యాధునికమన్నారు. ఈ రైల్వే స్టేషన్తో తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయన్నారు గవర్నర్. Budget allocated for Telangana has grown 20-fold, reaching 5,336 crore in 2024-25 compared to 258 crore in 2014-15. This funding has enabled extensive electrification, safety enhancements through systems like Kavach and the expansion of railway connectivity to remote areas. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి రేవంత్ విషెస్ చెప్పారు. రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వాలని, RRR నిర్మాణానికి సహకరించాలన్నారు రేవంత్. మెట్రో రైల్ విస్తరణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. उसके साथ साथ में रीजनल रिंग रेल भी बनाने का जरूरी है, क्योंकि ये है तेलंगाना स्टेट अगर ये रीजनल रिंग रोड और रीजनल रिंग रेल बनाए तो 60% ऑफ द तेलंगाना विल बिकम एन अर्बनाइज्ड जब हो जाएंगे तब हमारे लिए जो इन्वेस्टमेंट इंडस्ट्रियल डेवलपमेंट के लिए भी बहुत जरूरी होगा. और रीजनल रिंग रेल का भी आप एक मंजूर किया
है तो तेलंगाना के लिए बहुत अच्छा है। తెలంగాణకు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు ప్రధాని మోదీ నిత్యం కృషి చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైల్వే ట్రాన్స్పోర్ట్ కు జీవనాడి లాంటిదన్నారు. గత 10 ఏళ్లలో రైల్వేలను సమూలంగా మార్చామని చెప్పారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం 32,000 కోట్లు ఇచ్చిందన్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు సంజయ్. అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. చాలా వేగవంతంగా కడతా ఉన్నాం. త్వరలోనే అది పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం 32,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిన విషయం వాస్తవం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 730 కోట్ల రూపాయలను, నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలతోని ఆ స్టేషన్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ ను ఆధునిక సౌకర్యాలతో 413 కోట్లతో నిర్మించారు. ఈ టెర్మినల్ తో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రద్దీ తగ్గనుంది. కొత్త రైళ్ల నిర్వహణ సులభం కానుంది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుంది. టెర్మినల్ నుంచి రైళ్ల రాకపోకలు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి సికింద్రాబాద్, సిరిపూర్, కాగజ్ నగర్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ కు గుంటూరు, సికింద్రాబాద్, గుంటూరు ఎక్స్ప్రెస్ రైళ్లు చెర్లపల్లి స్టేషన్లో ఆగనున్నాయి. ఇక మార్చి 7 నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చే రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లే రైతు భరోసా అమలు చేస్తున్నామన్నారు మంత్రులు. కేసీఆర్ నిర్ణయాల వల్లే ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం కూడా నేర్పాల్సిన అవసరం ఉందన్నారు మంత్రులు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామన్నారు కాంగ్రెస్ నేతలు. రైతు భరోసాపై ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయం తీసుకుందన్నారు నేతలు. చిప్ల తయారీ పరిశ్రమకు హైదరాబాద్ అనుకూలమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమ ఏర్పాటు చేసే పక్షంలో ప్రభుత్వం విధానాల ప్రకారం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి. నైపుణ్యమున్న మానవ వనరులకు కొదవలేదన్నారు. సరైన ప్రతిపాదనలతో వస్తే తమ ఆహ్వానం ఎప్పటికీ ఉంటుందన్నారు. సెమీ కండక్టర్ క్లస్టర్ ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తమ ప్రతిపాదనలో ఉందన్నారు. సెక్రటేరియట్లో పీటీడబ్ల్యూ గ్రూప్ ఏషియా విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. తాము చెప్పినట్టే రైతు భరోసా అమలు చేస్తున్నామన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, సురేఖ. పేద పిల్లలకు బువ్వ పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదన్నారు. అందుకే 200% మెస్ ఛార్జీలు పెంచామన్నారు. ఆటో వాళ్లకు అన్యాయం చేసింది మాజీ సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. ఊబర్ను తీసుకువచ్చి ఆటో వాళ్లను రోడ్డున పడేశారన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో కొత్తగా ప్రవేశపెట్టిన 50 ఎలక్ట్రికల్ బస్ సర్వీసులను ప్రారంభించారు మంత్రులు. ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందిస్తుండొచ్చు, కానీ ఓవర్ డ్యూటీలు ఉన్నప్పటికీ కూడా బస్సులకు సంబంధించినటువంటి ప్రయాణికుల భారం, ఆక్యుపెన్సీ రేట్ గతంలో ఉన్నదానికి రెట్టింపు అయినప్పటికీ కూడా నా ఆర్టీసీకి ఆయువు పట్టైనటువంటి డ్రైవర్లు, కండక్టర్ల యొక్క శ్రమతో ఈ కార్యక్రమం విజయవంతంగా అయింది. వారందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నారు. పేదోడి ఆడపిల్లలు స్కూళ్ళల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం 200% పైగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి పేదోడి ముఖంలో ఆనందాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన మాట నిజం అవునా కాదో ఒక్కసారి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు విలువలతో కూడిన చదువును నేర్పాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యార్థులు విద్యతో పాటు సంస్కారం అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు మంత్రి. నాగర్ కర్నూలు జిల్లా సింగోటం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదులు, పాఠశాల పునర్నిర్మాణాలను ప్రారంభించారు జూపల్లి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి. సంస్కృతి అంటే జీవన విధానం. ఈ రోజున ఇప్పుడు ఏదైతే పిల్లలు మాట్లాడుకోవచ్చు, తల్లిదండ్రులు మాట్లాడుకోవచ్చు, దానిలో చూస్తే ఈ సంస్కృతి, ఈ జీవన విధానం అనేది పూర్తిగా ధ్వంసమైంది కాబట్టి ఈ యొక్క చదువు పరిస్థితి సరిగ్గా.
ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మావల మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా హెల్మెట్లను పంపిణీ చేశారు మంత్రి. ప్రయాణాల సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు మంత్రి. దేశంలో 4 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతాలో ఏడాదిలోపు చిన్నారులకు వైరస్ గుర్తించారు. ప్రజలకు హెచ్ఎంపీవీ వైరస్ భయం అవసరం లేదన్నారు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4 కేసులు నమోదయ్యాయి. కోల్కతాలో 5 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇప్పటికే బెంగళూరులో 2, అహ్మదాబాద్లో ఓ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ ధృవీకరించింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాల్లో విస్తృతంగా టెస్టులు చేయాలని ఆదేశించింది. హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడిన చిన్నారులంతా ఏడాదిలోపు వయసులోని వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బారిన పడిన వారిలో జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. సీజనల్, శ్వాస సంబంధిత వ్యాధులు ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామాగ్రి, పడకలు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. చలికాలంలో అవసరమైన జాగ్రత్తలు పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది వైద్యారోగ్య శాఖ. దేశంలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై స్పందించారు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదన్నారు. 2001లోనే వైరస్ గుర్తించినట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు జేపీ నడ్డా. जो एचएमपीवी वायरस के मामले पर हाल ही में आई रिपोर्ट्स पर स्वास्थ्य मंत्रालय ने इंडियन काउंसिल फॉर मेडिकल रिसर्च के साथ और नेशनल सेंटर फॉर डिजीज कंट्रोल के साथ और वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के साथ चीन सहित पड़ोसी देशों में स्थिति पर कड़ी निगरानी रखे हुए हैं. WHO ने भी स्थिति का संज्ञान लिया है और जल्द ही वो भी अपनी रिपोर्ट साझा करेंगे हमसे. हम स्थिति का बहुत नज़दीकी से जायजा ले रहे हैं और हम ये कह सकते हैं कि हमें चिंता का कोई कारण नहीं होना चाहिए. स्वास्थ्य विभाग इन सारी बातों पर नजर रखे हुए. కొత్త వైరస్ పై అలర్ట్ గా ఉన్నామన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్లో టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించామన్నారు. బెంగళూరులోనే తొలి హెచ్ఎంపీవీ వైరస్ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు. వైరస్ సోకిన ఇద్దరికి విదేశాలకు వెళ్లిన హిస్టరీ లేదన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయపెట్టొద్దన్నారు దినేష్ గుండూరావు. See, whatever it is, this is not something which is unknown. The HMPV virus is it's a flu virus which is there, and certain percentage of people catch respiratory problems and cold due to this virus. It's was first found out in 2001 in Netherlands. So this is not something that is new. Let us see. I mean, we should not press the panic button or create any confusion. So far, I would say this is not a serious public health issue as of now. ఆసియాతో పాటు భారత స్టాక్ మార్కెట్లపై హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం పడింది. వైరస్ విజృంభణ భయంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ 23,550 స్థాయికి పడిపోయింది. బీఎస్ఈలో కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 12 లక్షల కోట్ల మేర క్షీణించింది.